మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొన్ని ప్రశ్న ఛానల్స్ వస్తాయి అని నాకు డౌట్ అనుమానంగా ఉంది. జోక్స్ అపార్ట్, పవన్ కళ్యాణ్ గారి కోసం స్పెషల్గా ఈ వీడియో. సార్ పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఎన్ని ప్రశ్న ఛానల్ లాంటి ఛానళ్ళు పుట్టుకురావాలి మీకు? ఇప్పటికున్న ఈ ఒక్క ఛానల్తోనే మీకు ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు, మా జెండా కూలీలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీకు తెలుసు. ఓకే, లెట్ మీ టాక్ ఇన్ వెరీ పాజిటివ్ అండ్ పొలైట్ వే. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అభిమానించి, మిమ్మల్ని ఇష్టపడి, ఒక థర్డ్ ఫోర్స్ రావాలి రాజకీయాల్లో అని ఆశపడ్డ వ్యక్తులలో, యువకులలో అప్పట్లో నేను కూడా ఒకడిని, నాతో పాటు పనిచేస్తున్న టీం కూడా ఒకళ్ళు. సో మేము మీ మీద ఆశలు పెట్టుకున్న తర్వాత మీరు చేసిన పనులకి, కార్యకర్తలను పట్టించుకోకుండా ప్రజారాజ్యాన్ని పంపించేయటం కావచ్చు, చక్కగా అమ్మేయటం కావచ్చు, అదే విలీనం చేయటం కావచ్చు, తర్వాత మళ్ళీ మీరు చేసిన ఆ ద్వంద్వ వైఖరి రాజకీయాలు, అంటే లెఫ్ట్ అని రైట్ అని, ఫికిల్ మైండెడ్ పాలిటిక్స్, ద్వంద్వ వైఖరి కూడా కాదు, చంచలనమైన మనస్తత్వం అంటారు కదా, ఇట్లా. సో ఇలాంటి పాలిటిక్స్ చేసిన మీరు మాలాంటి వ్యక్తుల్ని కోల్పోయారు. ఇంకా మీకు ఇలాంటి ఛానల్ ఇంకా ఎన్ని పుట్టుకురావాలి? ఎందుకు మాట్లాడుతున్నాను ఇట్లా అంటే, నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక జనసేన కార్యకర్త అనుకుంటా, అతను ఎంత బాధపడుతున్నాడంటే, ఏంటండి ఇది ఏం జరుగుతుంది అని చెప్పని. అంటే మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విపరీతంగా అవమానిస్తున్నారు, కొడుతున్నారు, లేకపోతే కార్యకర్తలు కదా, ఎస్పెషల్లీ హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఆ లీడర్ ఇన్ దట్ కాన్స్టిట్యుయెన్సీ, ఆ నియోజకవర్గంలో. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. మీరు పొత్తులో లేనప్పుడు జై జనసేన అనమంటే జై జనసేన అన్నాం. మీరు పొత్తులోకి వచ్చిన తర్వాత జై కూటమి అనమంటే జై కూటమి అన్నాం. కానీ పొత్తులో లేనప్పుడు ఒకటి గుర్తించుకోవాలి, మీరు టీడీపీని విమర్శించారు, మేము విమర్శించాం, కానీ మీరు కలిసిపోయారు. కానీ మాతో టీడీపీ ఎప్పుడు కలవలేదు, లోకల్ లీడర్స్ ఎవ్వరూ మాతో కలవలేదు. ఆ పగలు ప్రతీకారాలు మా మీద తీర్చుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం మేము. మీరు కలిసిపోయారని చెప్పి మేము ఎలా హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారు కార్యకర్తలు? మీ పార్టీకి మాకు కష్టం వచ్చింది మహాప్రభో అంటే అది మీ పర్సనల్ ప్రాబ్లం అంటారు. వినుత కోట ఈమె హత్య జరగక ముందు బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెడితే అది మీ పర్సనల్ ప్రాబ్లం అన్నారు. అది ఒక ఆడదాని శీలం అని చెప్పి ఎవరైనా అర్థం చేసుకున్నారా? ఏది పర్సనల్ నాకు అర్థం కావట్లా. ఒక ఆడదాని శీలము సీసీ కెమెరాలో బంధిస్తే జనసేన ఆఫీస్కి వచ్చి చెప్తే అది మీ పర్సనల్ నాకు అర్థం కావట్లా. ఆమె ఒక ఎన్ఆర్ఐ, లక్షల్లో సంపాదన, జీవితం హ్యాపీగా ఉంది, ప్రజలకు సేవ చేయాలని చెప్పి వచ్చి తన జీవితాన్ని సంకనాకించుకుంది. కొట్టు కావ్య సేమ్ ఇదే స్టోరీ. ఒకప్పుడు ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఒక ట్రెండింగ్ గర్ల్ జనసేన కోసం ఎంత కష్టపడ్డదో అంత కష్టపడ్డది. కానీ ఆమె కష్టం వచ్చింది, ఆమె భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించేసేది. కానీ జనసేన ఏం చేసింది? ఈ రోజు దాకా న్యాయం జరిగిందా? ఎస్పీ గారు ఇన్వాల్వ్ అయినా కానీ ఆమెకి న్యాయం జరగలేదు. ఆమె భూమి ఇంకా ఆక్రమణలోనే ఉంది. పాపం వెనక ముందు ఎవరు లేని ఒక ఆడపిల్ల జనసేన జెండా పట్టుకుంటే జనసేన ఏం న్యాయం చేసింది చెప్పండి చెప్పండి. కోటిపల్లి అయ్యప్ప అడ్వకేట్, తన అడ్వకేట్ చేసుకుని వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తులు కాపాడుకుంటే తన లక్షల్లో సంపాదించుకోగలదు. కానీ జనసేన జెండా ఎందుకు పట్టుకున్నాడు చెప్పండి? ఫస్ట్ అటాక్ జరగక ముందు జనసేన ఆఫీస్కి వచ్చారు, కానీ యూజ్ లేదు. ఫస్ట్ అటాక్ జరిగిన తర్వాత బంగారం డబ్బు ఇంట్లో ఉన్నదంతా పట్టుకుపోయారు, ఊడ్చేసారు. బంగారం డబ్బు ఈ టీడీపీ నాయకులు ఊడ్చిపాడేశారు. ఆ వీడియోలు, ప్రూఫ్స్ అన్ని పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేశాం. ఆ పెరవలేస్తే మా ఆకులు కూడా పీకలేమన్నాడు, మా ఆకులు కూడా పీకలేమన్నాడు. ఇదే జనసేన ఆఫీసులోకి వెళ్తే అది మీ పర్సనల్ ప్రాబ్లం అన్నారు. కత్తులతో నరికేసేది. సెకండ్ అటాక్ జరిగినప్పుడు డైరెక్ట్ గా రక్త కాలువతోటి పార్టీ ఆఫీస్కి వెళ్ళాడు, అప్పుడు కూడా మీ పర్సనల్ ప్రాబ్లం అన్నారు. బాబు ఇది మా పర్సనల్ ప్రాబ్లం కాదు బాబు, మీరు జనసేన పొత్తు పెట్టుకోకముందు మేము టీడీపీ నాయకులతో పోరాటం చేయడం వల్ల మా మీద కక్ష సాధింపు చర్యలు. ఈ కోటిపల్లి అయ్యప్ప అనే వ్యక్తి పర్సనల్ ప్రాబ్లం కాదు, కార్పొరేటివ్ సొసైటీలో ఒక అవినీతి జరిగింది, దాని మీద పోరాటం చేస్తున్నాడు. ఇది పర్సనల్ ప్రాబ్లం ఎందుకు చెప్పండి? పర్సనల్ ప్రాబ్లం ఎందుకు అవుద్ది? అవినీతి మీద పోరాటం, చివరికి కార్పొరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ కూడా అవినీతి పరులు అయిపోతే ఎవరు చెప్పుకుంటారు? ప్రభుత్వం ఎవరిది? మనదే కదా. ఆకులు సుజాత ఈమె జనసేనకి మంచి హెడ్ ఆ ఏరియాలో, ఆమెది కూడా టీడీపీ వాళ్ళు ఆక్రమించేసుకున్నారు భూములు. 3 కోట్ల రూపాయల ఆస్తి. ఎన్ని రోజులు కష్టపడాలంటే మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మా జీవితాలన్నీ ఇలాగే సంకరాకపోతాయా? ప్రజారాజ్యం అప్పటి నుంచి ఏమి ఆశించకుండా మీకు సేవలు చేస్తుంటే మీరు మాకేం న్యాయం చేశారు చెప్పండి? ఏ న్యాయం చేయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక జనసేన కార్యకర్త కింద కూడా గుర్తించలేదు. నిద్రలో మానేసి, ఆహా తింటం మానేసి, ఫేస్బుక్ పేజీల్లోను, యూట్యూబ్ లోను, వాట్సాప్ లోను జనసేన గెలవాలని చెప్పి ప్రజారాజ్యం అప్పటి నుంచి మేము సేవలు చేస్తుంటే మీరు మాకేం చేశారండి నాకు అర్థం కావట్లా. మా జీవితాలు సంకనాకపోతుంది తప్ప. నేను జనసేనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను? 2 lakhs సంపాదిస్తున్నాను నెలకి. నేను జనసేనకి ఎందుకు సేవలు చేస్తున్నాను? నేను ఏమైనా పార్టీ పదవి ఆశించానా? నేను ఏమన్నా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమన్నా ప్రాజెక్టులు ఆశించానా? మా ఆఫీసులో తెలిస్తే మా జాబులు కూడా పోతాయి. అయినా కానీ మీ జనసేనకి ఎందుకు సేవ చేస్తున్నాము? ప్రజలకు ఏదో మంచి చేస్తారని చెప్పి. అంతేగాని మా జీవితాలు సంకరాకపోతాయని కాదు కదా. ఏంటి ఇట్లా మెయిన్ లీడర్స్ పరిస్థితి ఎలా ఉంటే, మన కోటిపల్లి అయ్యప్ప టీవీ డిబేట్ లో ఒక కార్యకర్త అడిగారు, మీలాంటి పెద్దోళ్ళకే న్యాయం జరిగినప్పుడు మాకేం నువ్వు న్యాయం చేస్తావయ్యా అని చెప్పి అడిగారు.
మీరు ఒక టీవీ డిబేట్ లో న్యాయమే కదా అన్నది. ఒక మంచి లీడర్ గా ఉన్న వ్యక్తికే న్యాయం జరగకపోతే సాధారణ మనిషికి ఏం జరుగుద్ది? ఆకులు వనజ, పొట్టు సీత, ఇవన్నీ శాంపుల్స్. చాలా ఘోరం అండి, చాలా బాధ కలిగించే విషయం. చూసారు కదా, ఇట్లా కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న రాజకీయ నాయకులు, మీ పొత్తు ధర్మం మీరు పాటించండి, మీరు తెలుగుదేశం పార్టీతో అంటగాగండి, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ మీ కార్యకర్తలని రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కందుకూరు ఇన్సిడెంట్. నేను కందుకూరు ఇన్సిడెంట్ గురించి మాట్లాడట్లా, అది ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం. కానీ ఇక్కడ ఒక రాజకీయ పార్టీలో ఉండే నాయకులు ఇంకో రాజకీయ పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఇప్పుడు పంతం నానాజీ ఉన్నాడు, ఆయన మీకు ఒక ఎమ్మెల్యే, గెలిచిన ఒక ఎమ్మెల్యే మీ పార్టీ నుంచి. ఆయన ఆ నియోజకవర్గంలో జనసేన కోసం పనిచేసిన వ్యక్తులని ల్యాండ్ ఇవ్వండి, లేదంటే ఇవ్వకపోతే నాకు డబ్బులు కట్టండి అని చెప్పని ఇబ్బంది పెట్టి, అది కుదరనప్పుడు వాళ్ళ భూమిని ఆక్రమించుకునే స్థాయికి వెళ్ళాడు అంటే పంతం నానాజీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తనో కాదు, మీ జనసేన కార్యకర్తను అతను ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఇట్లా ఇబ్బంది పెడుతున్న నాయకులని, అది తెలుగుదేశం పార్టీ నాయకులు మీ కేడర్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్? అట్లీస్ట్ ఒక కమిటీ వేసి, తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరిని, మీ పార్టీ నుంచి ఒకరిని, ఒక న్యూట్రల్ వ్యక్తిని ఒకరిని పెట్టి ఒక కమిటీ వేసి, పొత్తులోనే ఒక కమిటీ పెట్టి ఇలాంటివన్నీ గ్రీవియన్స్ లాగా పెట్టి ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? దిస్ ఈజ్ అ హంబుల్ సజెషన్ ఫర్ యూ సార్, దిస్ ఇస్ అ హంబుల్ సజెషన్ ఫర్ యూ. అరే, మీ కార్యకర్తలను మీరు కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు? నాకు చూస్తుంటే ఇంకెన్ని ప్రశ్న ఛానల్ లాంటివి వస్తాయా అని అనిపిస్తుంది. ఆడు కూడా వచ్చి మళ్ళీ ఇంకొకడు నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి అని మొదలు పెడతాడు. సో దిస్ ఇస్ అ రెడ్ ఫ్లాగ్. దిస్ ఇస్ రెడ్ ఫ్లాగ్ దట్ యూ హ్యావ్ టు అడ్రస్. ఐ రిక్వెస్ట్ యూ పవన్ కళ్యాణ్ గారు, సో కైండ్లీ పుట్ అ గ్రీవియన్స్ సెల్. ఒక గ్రీవియన్స్ సెల్ పెట్టండి, కూటమిలోనో గ్రీవియన్స్ సెల్ పెట్టండి, పెట్టి మీ కార్యకర్తల ఇబ్బందులు ఏంటి అని చూడండి. మీరు అన్నిటికీ అటెండ్ అవ్వక్కర్లేదు. అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఎవరిని కాంటాక్ట్ అవుతారు మీ జనసేన కార్యకర్తలు? దిస్ యూ షుడ్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు. మీరు ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మాకున్న సమాచారం ప్రకారం మీరు మా వీడియోలు అన్నీ చూస్తున్నారని కూడా తెలుసు. సో దయచేసి ఒక గ్రీవియన్స్ సెల్ లాంటిది పెట్టి మీ కార్యకర్తల కోసం, మాలాంటి ఇంకొంతమంది వ్యక్తులు, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు మళ్ళీ మీరు కోల్పోకుండా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అటవీ ఇవన్నీ చేయరని మాకు తెలుసులే కానీ, బట్ జస్ట్ అ సజెషన్, దట్స్ ఆల్.